అవసరం లేదు. నాకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో ప్రతి సంవత్సరం ఒక 4 సినిమాలు ఎక్కితే 200-300 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని వదులుకుని కష్టం ముళ్ళబాట్లో మనం ప్రయాణం చేస్తున్నాం తెలుసుంది కూడా అతను అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం నాయకుల్ని, జనసేన నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా నేను ఉంటాను, ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేను వస్తాను అని చెప్పాడు. అలాగే ఎప్పటికో మీటింగ్ పెట్టి ఆ గ్రామంలో అది స్థలం ఇచ్చినందుకు మనందరికీ తెలుసు. ఆ రోజు దుర్మార్గం సైకో జగన్ ఆ రోజు అయ్యిందని పడిపెట్టిస్తాడు. దారుణంగా రైతులు స్థలం ఇచ్చిన బాబాలకే నన్ను కాదని మీరు మీటింగ్ ఇస్తారని చెప్పేసి ఇల్లు పడగొట్టాడు. ఆ రోజు కూడా మీ అందరికీ అండగా నేను ఉంటాను, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. అంటే అతని మనస్తత్వం ఏంటంటే ఆపదలో ఉన్నవాళ్ళు మనం ఏ విధంగా ఆదుకోవాలి, ఎలా ఆదుకోవాలి, పేద ప్రజలకి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే ఇప్పుడున్న దేశ రాజకీయాల్లో అతి పూర్తి మంది నాయకుల్లో మొట్టమొదటి మనం చెప్పుకోవచ్చిన ఏకైక నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. దానికి ఉదాహరణే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ నగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి ముందు 24 సీట్లు ఇచ్చినా మళ్ళీ పొత్తు ఎక్కడ పోద్దో బీజేపీని కూడా కలుపుకుంటే ఇంకా ఈ దుర్మార్గం సైకోని ఇంకా ఈజీగా పంపొచ్చని ఆయనకి ఇచ్చిన సీట్లు ఒక ఎంపీ 3 ఎమ్మెల్యేలు తగ్గించుకుని తీసుకుని 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అంటే 21 సీట్లు పోటీ చేసి 21 సీట్లు గెలిచిన ఏకైక పార్టీ మన భవిష్యత్ దేశ రాజకీయ చరిత్రలో ఈ విధంగా గెలిచిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. మరియు నా స్నేహితులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ గత 24 సంవత్సరాలుగా ఈ గడ్డం సేవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ బ్లడ్ క్యాంపు 24 సంవత్సరాలుగా రన్ చేయడం అన్నది ఒక సాధారణ విషయం కాదని ఇదొక చరిత్రని తెలియజేస్తూ, అలాగే మన గడ్డం సేవ గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఎవరితోనైనా సరే కలగలుపుగా ఉంటూ అవసరం వస్తే ముందు ఏ అవసరానికైనా ముందు నేను ఉన్నాను తొందర అని విషయం చెప్తూ మనందరికీ ఆదర్శంగా ఉండడం అన్నది మనందరూ అదృష్టంగా భావిస్తూ, అలాగే అతను ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాలు ఇది ఒకే కార్యక్రమాన్ని కాదు, గతంలో ఎన్నో కార్యక్రమాలు చూసాం. గడ్డం సేవ అనేది ఎక్కువ ఉన్నా లేకపోయినా ఒక 4 స్తంభాల్లో ఉంటూ మన సిరు సేవా సమితి వారు ముందుకు నడిపించడం అన్నది ఒక గొప్ప విశేషంగా తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే మన మండలంలో ఏ అవసరం వచ్చినా ముఖ్యంగా బ్లడ్ క్యాంప్ అని బ్లడ్ డొనేషన్కు గుర్తొచ్చేది మన గడ్డం సేవ అండ్ చిరు సేవా సమితి వారిని తెలియజేస్తాం. మేము కూడా ఎన్నో రకాలుగా బ్లడ్ విషయంలో ఎన్నో రకాలుగా అందరికీ సాయం చేయలేదు. ఆ సాయం చేయడం కనుక ఉన్నది మాత్రం ఒక గడ్డం సేవ చిరు సేవా సమితి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన చిరు సేవా సమితి వారికి, గడ్డం సేవ గారికి, పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ జై హింద్. మీ సత్యబాబు లావణ్య యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అవేర్నెస్ వీడియోలు, తెలియని విషయాలు చెప్పే ఈ సత్యబాబు నండి. ఇవాళ మా బురిలంకలో గడ్డం శివరత్న గణపతి గారు, ఆయన వాడుక భాషలో అనే మాట గడ్డం శివ గారు, ఆయన చేసే 24వ మహోన్నత కార్యక్రమం. ఇది మీకు పోయినట్టు అనిపించిన మీకు విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి తన అభిమానించిన హీరో కోసం 24 సంవత్సరాలుగా అన్నదానం పెట్టచ్చు డబ్బులుంటే, లేదా ఎవరికైనా పెళ్లి చేయొచ్చు ఇద్దరు జంట దొరికితే. కానీ రక్తదానం చేయడం అనేది చాలా ఇప్పుడంటే జనాల్లో అవేర్నెస్ వచ్చిందండి. 90 రోజులు రక్త రీసైకిల్ అవుతున్న ధైర్యంతో అవేర్నెస్ వచ్చింది. కానీ 24 సంవత్సరాల క్రితం రక్తం ఇవ్వడానికి భయపడే రోజుల్లో ఈ శివరత్న గణపతి గారు నమ్మి ఎందరో యువత వచ్చి రక్తం ఇవ్వడం, ఆ రక్తం ఎంతమందినో ప్రాణదానాలు చేయడం, ఇవన్నీ మీకు నేను చెప్తే గొప్పగా ఉంటుంది. కానీ 24 సంవత్సరాలుగా మా ఊరు, మా చుట్టుపక్కల మండలందరికీ తెలిసిన విషయం అండి. నా ఫాలోవర్స్, మీ ఫాలోవర్స్ అందరికీ మన శివరత్న గణపతి గారికి అభినందనలు తెలియజేద్దాం. మరి